హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ. మెగాస్టార్ పద్మ విభూషణ్ అయినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రస్తుతం మనగా చూసుకున్నట్లయితే గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కిందనమాట. సో నార్మల్ గా ఎవరి ఇంట్లో అయినా సరే ఏదైనా ఫంక్షన్ నడుస్తున్న ఒక గుడ్ న్యూస్ విన్నా మనం ఏమనుకుంటామంటే అది వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఫంక్షన్ అనుకుంటాం. బట్ మెగా ఫ్యామిలీకి సంబంధించినంత వరకు ఏ ఒక్క పాజిటివ్ ఇన్సిడెంట్ నడిచినా సరే అదేదో మన ఫ్యామిలీలో జరిగినటువంటి ఒక ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. సో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ లాంటిది అనమాట. మన మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం అయితే దక్కింది. బికాస్ ఆఫ్ ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సినిమాలు 156 సినిమాలు అండ్ అందులో 537 పాటలకు ఆయన డాన్స్ చేశారు. అందులో మొత్తం 27,000 స్టెప్స్ అనమాట. సో అందువల్ల ఇటువంటి రికార్డ్ ఇప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ ఒక్క హీరోకి కూడా దక్కలేదు. సో ఇప్పటి వరకు చిరంజీవి గారు నటించినటువంటి ఇన్ని సినిమాల్లో ఇన్ని పాటలకు ఇన్ని స్టెప్స్ వేసినందుకు గాను ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే నిన్న అవార్డు ఇవ్వడం అయితే జరిగిందనమాట గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ లో. సో దీనికి సంబంధించి మన హిందీ బాలీవుడ్ నటుడైనటువంటి అమీర్ ఖాన్ చేతుల మీదుగా అయితే ఈ అవార్డు దక్కడం జరిగింది. సో ఈవెంట్ లో మనం కానీ చూసుకున్నట్లయితే బేసికల్ గా మెగాస్టార్ చిరంజీవి గారు 1978 లో స్టార్ట్ అయిందనమాట ఆయన సినీ ప్రస్థానం. సో పునాదిరాలు అనేటటువంటి సినిమాతో స్టార్ట్ అయినటువంటి మన మెగాస్టార్ చిరంజీవి ఇంతింతై వటుడింతై అంటారు కదా, లైక్ అలా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ అసలు డాన్స్లోనే ఒక కొత్త రకాన్ని బిఫోర్ చిరంజీవి వచ్చే ముందు ఉన్నటువంటి డాన్స్ స్టెప్స్ వేరు. సో ఆఫ్టర్ చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఉన్నటువంటి స్టెప్స్ వేరనమాట. డాన్స్ మీద జనాలు కాన్సన్ట్రేషన్ చేసే లెవెల్కి వెళ్ళారు. సో బేసికల్ గానే మనకు తెలుసు స్టార్టింగ్ లో చిరంజీవి గారి పేరు శంకర్ అనమాట. సో దాని తర్వాత చిరంజీవిగా పెట్టుకున్నారు. స్టార్టింగ్ నుంచి చిరంజీవి గారికి డాన్స్ చేయడం అనేది ఇష్టం. సో ఆ గ్రేస్ అలానే ఆయన నటుడిని చేసింది. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంత హ్యాపీ మూమెంట్స్ లో కూడా ఒక సాడ్ మూమెంట్ వెలుగులోకి వచ్చిందనమాట. మన ఈవెంట్ లో కానీ సరిగ్గా గమనించినట్లయితే చిరంజీవి గారు మామూలుగా మనకి బయట ఫంక్షన్స్ లో కనిపించే అంత గ్రేస్ గా మనకు కనిపించలేదు. సో అంత యాక్టివ్ గా అంత ఇదిగా ఉన్నట్టు కనిపించలేదు. బికాస్ ఆఫ్ ఏంటంటే సుమారు ఒక 25 days గా ఆయన ఒక హెల్త్ ప్రాబ్లమ్ తో బాగా బాధపడుతున్నారు అనేటటువంటి మాట బయటకు అయితే వచ్చింది. సో అందువల్లనే ఆయన ఫంక్షన్ లో కూడా అలా ఉన్నారనేసి. సో బికాస్ ఆఫ్ ప్రెసెంట్ మనం కానీ చూసుకున్నట్లయితే వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్నటువంటి విశ్వంభర సినిమా గురించి మనకు ఆల్రెడీ తెలుసు. సో ఇది ఒక ఫ్యాంటసీ మూవీస్ అనమాట. అండ్ ఇందులో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. సో చాలా రోజుల తర్వాత ఇటువంటి ఒక ఫ్యాంటసీ మూవీస్ ని తీస్తున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఈ మధ్య షూటింగ్ లో కాస్త హెల్త్ ఇష్యూ వల్ల 25 days గా షూటింగ్ అయితే లీవ్ పెట్టున్నారనమాట. సో నార్మల్గా చూసుకున్నట్లయితే చాలా మంది డిఫరెంట్గా రాస్తుంటారు. అసలు హీరోకి ఏమైనా జరిగిందంటే డిఫరెంట్గా రాయడం మన వాళ్ళకి బాగా అలవాటే. సో ప్రెసెంట్ చిరంజీవి గారికి చికెన్ గునియా ఉంది. సో అందువల్ల ఆయన రెస్ట్లో ఉన్నారు. సో ఇటువంటి టైంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కడంతో సో ఇబ్బందిగా ఉన్నా సరే ఈవెంట్కి రావడం జరిగింది అని మరి చాలా మంది వార్తలు అయితే రాస్తున్నారనమాట. సో అందువల్లనే చిరంజీవి గారు డల్గా ఉన్నారు అని. బట్ కొంతమంది ఏంటంటే కోరుకుంటున్నారనమాట అసలు రీజన్ ఏంటి అలా డల్గా ఉండడానికి కారణం ఏంటని. సో మొత్తానికి మెగా అభిమానులందరూ కూడాను చిరంజీవి ఫోటోను అలా పెట్టి మీలో ఉన్నటువంటి గ్రేస్ని మేము మిస్ అవుతున్నామని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు అయితే చేస్తున్నారనమాట. బట్ వాట్ ఎవర్ మన మెగాస్టార్ చిరంజీవి గారికి అయితే డాన్స్ ముఖ్యంగా మన మెగాస్టార్లో చూసేది ఆయన ఎక్స్ప్రెషన్ ఆయన డాన్స్ స్టెప్సే. సో దానికి సంబంధించి అవార్డు రావడంతో మెగా అభిమానులే కాదు తెలుగు ప్రేక్షకులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారి ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీలో మనం కానీ చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి రామానాయుడు గారికి, కమెడియన్ ఎంటర్టైనర్ మీమ్స్ గాడ్ అయినటువంటి మన బ్రహ్మానందం గారికి ఇప్పటి వరకు గిన్నీస్ బుక్లో చోటు దక్కిందనమాట. సో ఇప్పుడు 3వ స్థానంగా మన తెలుగు ఇండస్ట్రీ నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి స్థానం దక్కడంతో హోల్ తెలుగు ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో అయినప్పటికీ కూడా చిన్న ఈ నెగిటివ్ షేడ్ ఆయన హెల్త్ బాగలేదు అన్నటువంటి వార్త విన్నప్పుడు చాలా మందిలో కాస్త డిసప్పాయింట్ ఫీలింగ్ అయితే వచ్చింది. సో మొత్తానికి డాన్స్కి సంబంధించి ఈ విధంగా మెగాస్టార్ చిరంజీవి గారికి అవార్డు రావడంతో సో మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.